జగన్ రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పీడీపీపీ యాక్ట్ నష్టం నిరోధక చట్టం కింద వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేసి ప్రజలకు స్కూల్స్, ఆసుపత్రులను ఇబ్బంది కలిగించారని వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకర్, బ్రహ్మనాయుడు, కాసు మహేష్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, దేవినేని అవినాష్తో పాటు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. నోటీసులు రావడంతో పోలీస్ స్టేషన్కు వైసీపీ నేతలు అన్నాబత్తుని శ్రావణ్, గజ్జల భార్గవరెడ్డి వచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, జగన్ రెంటపాళ్ల పర్యటనలో 113 మందికి నోటీసులు ఇవ్వడం వెనుక కారణం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవలే పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాల్లో పర్యటన చేశారు. అక్కడ నాగమల్లేశ్వరరావు అనే ఒక కుటుంబాన్ని ఆయన సూసైడ్ చేయడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించడం. అందులో భాగంగా కూడా ఆ రోజు పల్నాడు జిల్లా పోలీసులు 3 వాహనాలు 100 మందికి మాత్రమే అనుమతిని చెప్పేసి కూడా పల్నాడు ఎస్పీ చెప్పడం జరిగింది. కానీ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ నేతలు గాని ఒక్కసారిగా కూడా భారీ ఎత్తున తాడేపల్లి జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి రెంటపాల వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా కానీ భారీ వాహనాలతో భారీగా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తరలి రావడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ కానీ స్థానిక సిఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా పల్నాడు పోలీసులు కొన్ని షరతులు కూడా విధించడం జరిగింది. ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రభుత్వ ఆస్తులు నష్టం చేశారు. అంతేకాకుండా కూడా డీజేలు అనుమతి లేకుండా కూడా డీజేలు పెట్టారు. దాంతో పాటు కొంతమంది గుంపుగా కానీ అంతేకాకుండా కూడా పోలీసులు పెట్టినటువంటి 144 సెక్షన్ వాటన్నింటిని కూడా ఉల్లంఘించారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే కేసులు నమోదు చేశారు. ఆ కేసుల నేపథ్యంలోనే ఈ రోజు కొంతమందికి ఎవరైతే ఉన్నారో సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పీడీపీ 41 నోటీసులు అందుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి అంబటి రాంబాబు కానీ, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దకోరపాడు నంబూరు శంకర్రావు కానీ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, విడుదల రజనీ కానీ, సత్తెనపల్లి సమన్వయకర్త ఉన్నటువంటి భార్గవ సుధీర్ రెడ్డి కానీ వీరంతా కూడా ఈ రోజు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. సత్తెనపల్లి పోలీసులు స్టేషన్ కు హాజరై నోటీసులు తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం జగన్ పర్యటనలో భాగంగా కూడా కొంతమంది నాయకులకు నోటీసులు జారీ చేయడం, ఈ రోజు వాళ్ళు హాజరవడం కూడా జరిగింది. ఓకే నరసింహ, ఇప్పుడు ఈ నోటీసులపై వైసీపీ నాయకులు ఏమంటున్నారు? అలాగే ఈ 113 మందిపై ఏ యాక్ట్ పైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? ఇప్పటికే కొంతమంది పైన 353 కానీ 324 కానీ అంతేకాకుండా ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు నష్టం చేయడం కానీ, ఆర్టీసీ బస్సులకి కానీ ట్రాఫిక్ ఉల్లంఘించడం కానీ ఇలా కొన్ని సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎవరైతే ఉన్నారో ఆనాడు వైసీపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. కక్ష సాధింపు చర్యలు ప్రభుత్వం కావాలని కేసులు నమోదు చేసింది. అంటే ఒక ప్రతిపక్ష నేతగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక కుటుంబాన్ని పరామర్శించే హక్కు లేదా అంటూ ఆనాడే వైసీపీ చెందినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీడియా సమావేశాలు పెట్టి ప్రశ్నించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు తాజాగా మనం చూస్తే కూడా ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఈ రోజు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ నరసింహ.